గురిజల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించారు. పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాలలో ఏర్పాటు చేసిన నీరు చెట్టు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా గురిజల నియోజకవర్గానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో విజయవాడ నుండి హెలికాప్టర్లో బ్రాహ్మణపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా కూడా బ్రాహ్మణపల్లి చేరుకున్నారు. వీరికి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, గురిజల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ ఎక్కల పుల్లారావు, ఎంపీపీ ఎడ్లబల్లి నారాయణ, పిడుగురాళ్ల మున్సిపాలిటీ చైర్మన్ భవనాసి హైమావతి, ఎల్లారావు తదితరులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి బ్రాహ్మణపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొని చెరువుల పుడకదీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణపల్లి గ్రామంపై వరాల జల్లు కురిపించారు. గ్రామానికి వాటర్ ట్యాంక్ మంజూరు చేస్తున్నామని, ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి ఏర్పాటు చేస్తామని, బైపాస్ రోడ్డు ప్రక్కనే ఉన్న బ్రాహ్మణపల్లి హై స్కూలుకు విద్యార్థుల రాకపోకలకు వీలుగా అండర్ గ్రౌండ్ రహదారి నిర్మాణం ఏర్పాటు చేస్తామని, హై స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామని ముఖ్యమంత్రి బ్రాహ్మణపల్లి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఆర్టీఓ మురళి, పిడుగురాళ్ల తహసీల్దార్ లక్ష్మయ్య, ఎంపీటీఓ అర్జున్రావు, సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు, పిడుగురాళ్ల సీఐ శ్రీధర్ రెడ్డి, అన్ని శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ మే నెలలో మళ్ళీ ఆ కార్యక్రమానికి పిలవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. చేసే సత్తా దమ్ము శాసనసభ్యుడికి ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఈ జల సంరక్షణలో ప్రజలకి, రైతులకి చేరువుగా వెళ్ళాలని ఒక నాయకుడి కొలబద్ద ఏంటంటే గ్రామాల్లో 100 కుంటలు తవ్వినాడే గ్రామ నాయకుడు. దగ్గర మీటింగ్ చెప్పాలంటే గ్రౌండ్ వాటర్ కూడా మీకు ఇవ్వడం, మీ ఐప్యాడ్ తీసుకోండి, మీ స్మార్ట్ ఫోన్ తీసుకోండి, క్రోమ్లోకి వెళ్ళండి, సీఎం కోడ్ డాష్ బోర్డ్ కొట్టి మీ ఊళ్ళో లెవెల్ వస్తుంది. సీఎం కోడ్ డాష్ బోర్డ్ కొట్టి పైకి లోపలికి నాటన్నాడు బాబు సార్ అనుకున్నాను సార్ నాకు సార్ ఉమా తగిలింది
హలో సరే ముందుకెళ్ళా చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమో నా తెలుగుదేశమా. నమస్కారం తెలియజేస్తున్నాను. తీసుకుంటున్నాను. నమస్కారం. కొద్దిగా బాగుండాలి. మీరు ముందుకు తీసుకువెళ్తా ఉన్నటువంటి అమరావతి రాజధాని సృష్టికర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. వాల్యూమ్. నేను ఈరోజు బ్రాహ్మణపల్లికి వచ్చినప్పుడు ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మిమ్మల్ని చూసి ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకడానికి ఇక్కడికి వచ్చాను. ఈ సంవత్సరం మీరు చూశారు, నాగార్జున సాగర్లో నీళ్లు రాలేదు. ఏదైతే 850 టీఎంసీ మనకు నీళ్లు రావాల్సి వస్తే ఈ సంవత్సరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుకి కలిపి 200 టీఎంసీ కూడా నీళ్లు రాలేదు. పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం అన్ని డ్యాములు కూడా ఎండిపోయే పరిస్థితికి వస్తున్నాయి. నీళ్ళు ఎక్కడా రాలేదు. మీరు కూడా పంట వేయలేకపోయారు. కరువు వచ్చింది. అయితే నేను దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నాను. భవిష్యత్తులో తిరిగి ఎలాంటి కరువు రాకూడదు, నీటి ఎదురు రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పరిష్కారం చేయాలని దృఢ సంకల్పంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా ఇబ్బందులు పడిపోతాం. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరందరికీ నీళ్లు కావాలి, వ్యవసాయానికి నీళ్లు కావాలి, తాగడానికి కావాలి, దైనందిక కార్యక్రమాలకు కావాలి, ఇండస్ట్రీ రావాలంటే నీళ్లు కావాలి. కానీ ఆ నీటిని పరిరక్షించడం మాత్రం మనం బాధ్యత తీసుకోలేకపోయాం. దాని ఆర్థిక వ్యవస్థ చాలా వరకు దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దీన్ని నేను ఆలోచించినప్పుడు ఒక పక్క కరువుని సమర్థవంతంగా ఎదుర్కోవడం కాకుండా కరువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో దానికి శ్రీకారం చుడుతున్నాం. మీరు ఒకసారి చూస్తే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజే బ్రాహ్మణపల్లి చెరువు నేను చూశాను. అక్కడ పోయినప్పుడు ఇప్పుడే మట్టి తీశాను. ఆ మట్టి చూస్తే ఒండ్రు మట్టి. మీ పొలాలకు వేసుకుంటే ఎరువు కూడా అవసరం లేదు, అదే మరి కెమికల్ ఫెర్టిలైజర్ అవసరం లేదు. బంగారు పండుతుంది తమ్ముళ్ళు. రైతులు పోటీ పడి ఆ మట్టిని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కిందన కొంత మట్టి ఇసుక కానీ ఇలాంటివి ఉంటే ఒండ్ర మట్టి తర్వాత ఆ మట్టి కూడా తీసుకుపోయి రోడ్లు కానీ ఇండ్ల అభివృద్ధి కోసం మనం లెవెలింగ్ చేసుకునే అవకాశం ఉంది. అది చేయగలిగితే బ్రాహ్మణపల్లి చెరువు ఎప్పుడు కూడా నీటితో కళకళలాడుతూ ఉంటుంది. నీటికి ఇండ్లకు నీళ్లు కరువు ఉండదు. ఇంకో పక్క ఆ నీళ్లుంటే ఎండాకాలం కూడా ఇంత ఎండ కూడా ఉండదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే రాష్ట్రంలో
అన్ని చెరువుల్ని రిపేర్ చేపిస్తున్నాను. చెరువులు కూడా గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. పైన ఇంకా 5-6 చెరువుల నుంచి వరుసగా నీళ్లు వస్తాయి, నిండుకుంటూ ఉంటే. రెండోది నాగార్జున సాగర్ నుంచి కూడా ఆ నీళ్లు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. నీరు ప్రగతిలో నీరు చెట్టు తీసుకున్నాం. గవర్నమెంటే డబ్బులు ఇచ్చి ప్రొక్లైన్లు పెట్టి ఏ రైతు కావాలంటే ఆ రైతు ఆ మట్టి తీసుకుపోయి పొలాలకు వేసుకునే ఇసులుబాటు కల్పిస్తున్నాం. రెండవది ఎక్కడికక్కడ క్యాస్కేడ్ ఆఫ్ ట్యాంక్స్, గొలుసు కట్టు చెరువులన్నిటి కూడా మళ్ళా ఒకసారి రిపేర్ చేపిస్తున్నాం. ఇది కాకుండా మీ పొలాలున్నాయి. ఇప్పుడు నేను హెలికాప్టర్లో వస్తూ చూశాను, ఒక్క దిక్కడ కూడా నీళ్ళే కనపడలేదు. ఈ మాచర్ల ఈ ప్రాంతాల్లో అయితే 1200 అడుగులు లోతుకి వెళ్ళిపోయినాయి. చాలా సమస్యలు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. నేను 1250 ఫిజియోమీటర్లు పెట్టాను. మీ ఊర్లో బ్రాహ్మణపల్లిలో ఈ రోజు భూగర్భ జలాలు ఎక్కడున్నాయో నేను ప్రపంచంలో ఎక్కడున్నా చూసే అవకాశాన్ని తీసుకొచ్చాను. మీరు కూడా చూసుకోవచ్చు. అయితే నీటి మట్టం పెంచడం మన చేతుల్లో ఉంది. అందుకని నేను ఒక కార్యక్రమాన్ని పంట సంజీవని కింద తీసుకొచ్చాను. పంట కుంట్లు తీసుకొచ్చాను. ఈ పంట కుంటని 5x5x2 కానీ 8x8x2 కానీ 10x10x2 కానీ 20x20x2 కానీ మీ స్థాయిని బట్టి మీ పొలాలను బట్టి మీరు నిర్మాణం చేసుకోవాలి. అందరికీ నీళ్లు కావాలి, కానీ మీ పొలంలో ఒక్క సెంటు వదులుకోకూడదు. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఒకసారి నీళ్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉన్నా, నీళ్లు తేవాలనుకున్నా మీరు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. ఉద్యమ స్ఫూర్తితో మీరు ముందు తీసుకుపోవాలి. ఇప్పటికి నేను 6 జిల్లాకు వచ్చాను, 13 జిల్లాలు తిరుగుతున్నాను. ఎండాకాలం మంచి ఎండ ఉంది. కొంతమంది నాకు కూడా చెప్పారు, ఎండాకాలం ఎందుకు సార్ మీరు వెళ్తారు, రెస్ట్ తీసుకోండి, పర్వాలేదు తర్వాత చూద్దామని. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు నేను కానీ శ్రద్ధ పెట్టకపోతే మళ్ళీ వర్షాలు పడిన తర్వాత నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ కరువు వస్తుంది. 2 సంవత్సరాలుగా వర్షాలు పడలేదు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయని ప్రిడిక్షన్ ఉంది. మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేస్తున్నాను. రాష్ట్రంలో 8,75,000 పంట సంజీవనని తవ్వాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. గ్రామానికి కనీసం 100 తవ్వాలి. దానికంటే ఎక్కువ తవ్వితే చాలా సంతోషం. ఈ 2 కార్యక్రమాలు చేయడమే కాకుండా మీ పంట ఎక్కడన్నా ఎండిపోతే, వర్షాభావం వల్ల ఎండిపోతే దానికోసం నేను రెయిన్ గన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. మొబైల్ స్ప్రింక్లర్స్ తీసుకొచ్చాను. ఏవైతే పంట కుట్టదవుతామో అందరికీ నీళ్లు పెట్టి దగ్గరుండే బోర్ నుంచి కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ట్యాంకర్లు నీళ్లు తీసుకొచ్చి అందులో పెడతాం. ఒకవేళ నీళ్లు ఇంకిపోతే అందులో ఒక ప్లాస్టిక్ కవర్ పెడితే తప్పకుండా నీళ్లుంటాయి. ఎప్పుడైనా 1 నెలలో ఒక్కసారి ఎండిపోయే సమయం వచ్చినప్పుడు దానికి ఒక్క తడి ఇవ్వగలిగితే పంట పూర్తిగా వస్తుంది. లేకపోతే మనం నీళ్లు ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా వస్తుంది. 1,00,000 ఎకరాలకు కావలసినటువంటి పంట సంజీవని తయారు చేస్తున్నాం. ఈ యొక్క రెయిన్ గన్లు కానీ 40 సార్లు వాడితే 40 లక్షల ఎకరాలు ఆ సీజన్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. కొన్ని పంటలకి 2 తళ్ళు ఇస్తాం, కొన్ని పంటలు దీంతో ఉపయోగం ఉండదు. ఒకవేళ కొన్ని సమయాల్లో ఇవ్వచ్చు, కానీ పూత వచ్చినప్పుడు ఇస్తే పూత కూడా రాలిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. నేను ఇది కాకుండా ఇంకో పక్క ఆలోచించాను. నదుల అనుసంధానం. ఈరోజు కృష్ణాలో నీళ్లు రావడం లేదు, భవిష్యత్తులో వస్తాయని నమ్మకం లేదు. అందుకని గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకొస్తే తప్ప మన భవిష్యత్తు బాగుపడదనే ఉద్దేశంతోనే 2 నదుల అనుసంధానం చేశాం. కృష్ణా జలాలు కాపాడుకుంటాం, దాంట్లో రాజీ లేదు. అదే సమయంలో ముందు జాగ్రత్తగా వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుందాం. రెండవది నదుల అనుసంధానం చేద్దాం.
గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఆ నీళ్లు ఈ సంవత్సరం 100 టీఎంసీ నీళ్లు ఏదైతే మీరు చూస్తే పట్టి సీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇస్తున్నాం. ఈ జిల్లాలో కృష్ణా డెల్టాలో 5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. నాగార్ సాగర్ లో దగ్గర 7 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా రైతాంగం ఆలోచించండి. ఆడుకుంటాం. అయితే మొదటి పంట ఒక్కొక్కసారి చేతికి రాకుండా లేటుగా మనం వేసినప్పుడు వీలైతే 2 పంటలు వచ్చి ఆలోచన చేద్దాం. మీరందరూ కానీ రైతాంగం చర్చ చేసుకుని మొదటి పంట మెట్టపైరు వేసుకుంటారు. ఏ పంట అయినా సరే రెండో పంట వరి పంట వేసుకుంటారు. మీరు అది చేసుకోగలిగితే 2 పంటలు తప్పకుండా గ్యారంటీ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గుంటూరు జిల్లా రైతాంగం ఎప్పుడు కూడా వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. రైతాంగం చాలా ఆదర్శ రైతాంగం. చాలా బాగా పనిచేస్తారు. చాలా ఆదర్శంగా ముందుకు పోతారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ రైతు ఉంటాడు. ఆ రైతుల్లో అగ్రభాగా నిలబడేది గుంటూరు జిల్లా రైతాంగం నిలబడుతుంది. వాణిజ్య పంటలు మీరు చూస్తే అన్ని ఇంకో పక్కన మిరప, ఇంకో పక్కన మీరు చూస్తే పత్తి, ఇలాంటి పసుపు అన్ని పంటలు కూడా మీరు తీసుకునే పరిస్థితుంది. నేను ఈ సంవత్సరం ఆలోచించేది రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాలనుకున్నాం. విభజన చట్టంలో మీరు చూశారు, కట్టుబట్టలతో వచ్చాం. మనకు ఆదాయం లేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగిన రోజున 42% జనాభా ఉండే తెలంగాణ ఆదాయం 53% వాళ్ళ వాటా, 55% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా 47%. తక్కువ ఆదాయం, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, కాలేజీలు లేవు. కానీ ఎక్కడ నేను అధైర్యపడకుండా మొండి ధైర్యంతో ముందుకు పోతున్నా, దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నా. అందుకని ఈ రోజు మనం అనుకున్న కార్యక్రమాలన్నీ చేయగలిగాం. 2014-15లో 15,000 రెవెన్యూ లోటు ఉందంటే మనకిచ్చింది 2,800 కోట్లు. ఆ రోజు చట్టంలో పెట్టారు మొత్తం ఇమ్మని, ఇంకా ఇవ్వాల. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నా. స్పెషల్ స్టేటస్ పెట్టారు. ఇండస్ట్రీకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తామని పెట్టారు. రైల్వే జోన్ పెట్టారు. రాజధానికి సహాయం కోసం పెట్టారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పెట్టారు. కానీ నామమాత్రంగానే మనకు సహాయం వచ్చింది. అయినా కూడా నేను ధైర్యంగా ముందుకు పోయాను. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 24,000 కోట్ల రూపాయలు రైతుకు రుణముక్తి చేసిన ఏకైక రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప వేరే రాష్ట్రం లేదు. బాధ చూసిన తర్వాత మీరు కంటి తడబెట్టడానికి వీలు లేదు. అవసరమైతే మీ భారాన్ని నా భుజస్కంధాలపైన మోయడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం 7,200 ఇచ్చాం. ఈ సంవత్సరం హార్టికల్చర్కి మొదటి విడత కలిసి 500 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశాను. మళ్ళీ 3,200 కోట్లు రెండో విడత ఇస్తున్నాను మే నెలలో. అదే మరిగా ఇప్పుడు మీరు తీసుకున్న రుణాలకి 10% వడ్డీ నేను కడుతున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆర్థిక వనరులు లేనప్పుడు ఇంత ధైర్యంగా ముందుకొచ్చిన ఏకైక ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలీస్ స్టేషన్ లో ఎరువుల పంపిణీ క్యూలో రాత్రి మగుళ్ళు నిలబడుకున్నారు. ఇప్పుడు ఎక్కడన్నా ఎరువు సమస్య ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు కరెంట్ వచ్చేది కాదు. రాత్రుల్లో పోయి పడిగాపులు కాశారు. కరెంటు షాక్ వల్ల చనిపోయారు. పాములు గరిస్తే చనిపోయారు. ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నా, గడియారం చూసుకుంటే 7 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. విత్తనాలు ఇవ్వగలుగుతున్నాం. అధికార యంత్రాంగం ఆ రోజు మీరు చూస్తే ఆదర్శ రైతు పేరుతో
వ్యవసాయం తెలియని వాళ్ళందరినీ అధికారులుగా పెట్టారు. ఈరోజు మీ పొలాలకు చదువుకున్న వ్యక్తులు వ్యవసాయం గురించి చెప్పే వ్యక్తులు పంపించాం. భూసార పరీక్షలు చేశాం. అదే మరి పోషక పదార్థాల లోటుంటే ఏమేమి వేయాలో 50% సబ్సిడీతో మీకు ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఇవన్నీ చేస్తున్నాయి. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ముందుకు రావాలి. నీటిని పరిరక్షించే బాధ్యత మీరు నేను తీసుకుందాం. పట్టిసీముంది, మీరు చూశారు. భారతదేశంలో ఎన్నోసార్లు కలగన్నారు. ఆ కళ ఆ రోజు ఆలోచించింది నదుల అనుసంధానం. ఈరోజు నదుల అనుసంధానం మొదటిసారిగా చేసిన ఏకైక రాష్ట్రం, ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నా. డబ్బులు లేవు, కష్టాలున్నాయి. కష్టాలు చూసి కురికిపోతే మనం ముందుకు పోలేం. అందుకనే ఈరోజు చూస్తే పేదవాళ్ళకి 200 రూపాయలు పింఛన్ 1000 రూపాయలు చేశాను. వికలాంగులకు 500 రూపాయలు 500 చేశాను. పేదవాళ్ళందరికీ 4 కేజీల బియ్యం 5 కేజీలు ఇస్తున్నాం. 20 కేజీల ఆంక్షలు తీసేశాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి అందరికి కూడా సప్లైని పెట్టాం. కాపులకు కూడా 1000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి కూడా పెట్టాను. కమిషన్ కూడా ఇస్తాను. తొందరలో వారికి కూడా న్యాయం చేస్తామని చెప్పాం. మా ఆడబిడ్డలకి, డాక్రా సంఘాలకి పోయిన సంవత్సరం వడ్డీ మాఫీ చేశాం. 3000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి ఇచ్చాం పెట్టుబడి నిధి. ఈ సంవత్సరం మళ్ళీ జూన్ లో 3000 రూపాయలు ప్రతి ఒక్క మెంబర్కి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం అప్పు చేయాలన్నా ఆర్థిక ఆంక్షలున్నాయి. అయినా కూడా ఏ విధంగా చేయాలో అన్ని విధాలు ఆలోచించి నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నా. దానికోసం రాత్రి మగళ్ళు నేను కష్టపడుతున్నాను. నా దగ్గర నుంచి ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే ఇవన్నీ సాధ్యమైనాయంటే దానికి కారణం ఎక్కడికక్కడ దళారీ వ్యవస్థ నిర్మూలిస్తున్నా, మధ్యవర్తులు లేకుండా చేస్తున్నా, అవినీతి పాలు కాకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా సద్వినియోగం కావడానికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. మీ ఊర్లో మీరు చూశారు, ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళ వేలు ముద్ర పడితే తప్ప పెన్షన్ ఇవ్వం. అంటే బాగా ఉండే రైతాంగానికి 5-6 పెన్షన్లు ఇచ్చారు. అసలు పేదవాడికి పెన్షనే ఇవ్వలేదు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను శ్రద్ధ పెడతాను. ఎవరైనా అర్హులు కానీ ఎక్కడన్నా పెన్షన్ రాకపోతే వాళ్ళకు పూర్తిగా పెన్షన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్నామంటే సర్టిఫికేట్ కావాలి. ఎక్కడికి పోతే తిరిగిన తిరుగుళ్ళు దాచిన అవసరం లేదు, పట్టాదారు పాస్ పుస్తకం అవసరం లేదు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు దీనివల్ల పట్టాదారు పాస్బుక్ అవసరం లేదు, మ్యూటేషన్ కూడా ఆటోమేటిక్ గా చేసేస్తున్నాను. దీనివల్ల మీ ఇబ్బందులు చాలా అవసరం. తమ్ముళ్ళు ఇంటికి ఒక సెల్ ఫోను, మనిషికి ఒక సెల్ ఫోను. మా తమ్ముళ్ళకైతే 2-3 సెల్ ఫోన్లు. ఒకటి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, ఇంకొక సెల్. అంటే ఈరోజు సెల్ ఫోన్లకి ఒక రెవల్యూషన్ వచ్చింది. దానికి కూడా బ్యాండ్ విత్ కావాలి. మనం ఎట్లయితే కారులో పోవాలంటే రోడ్డు కావాలనో మీరు సెల్ ఫోన్ లో మాట్లాడాలంటే దానికి కూడా బ్యాండ్ విత్ రావాల్సిన అవసరం ఉంది. దీనికి నేను ఆలోచించాను. దూర ప్రాంతాలకి అదే మాదిరిగా ప్రతి ఒక్క ఇంటికి ఈ ఫైబర్ తీసుకురావాలని ఒక కార్యక్రమం ఆలోచించాను. జూలై లోపల మీకు అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఇండ్లకందరికి కూడా కరెంటు వైర్ తో సమానంగా ఒక వైర్ వస్తుంది. మీ టీవీ కనెక్ట్ చేస్తాం, 100 ఛానళ్ళు ఇస్తాం, ఇంటర్నెట్ ఇస్తాం, వీడియో కాన్ఫరెన్స్ ఇస్తాం. 3 ఫోన్లు మీరు ఎక్కడికి కావాలంటే ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఎక్కడన్నా బయట పోతే మీరు వంట చేసుకోవడం తెలియకపోతే బిర్యానీ కావాలంటే చూసి టీవీలో చూసి బిర్యానీ తయారు చేసుకోవచ్చు.
ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే నేరుగా డాక్టర్ హాస్పిటల్లో ఉంటే, అదే మరి సూపర్ స్పెషలిస్ట్ ఎక్కడో అమరావతిలో ఉంటే మీ ఇంట్లో బెడ్రూమ్ లో నుంచి మిమ్మల్ని పేషెంట్ చూసుకునే అవకాశం కల్పిస్తున్నాను తమ్ముళ్ళు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ క్లాస్ చదువుకోవాలంటే సాయంత్రం ఇంటికి వస్తానే తల్లిదండ్రులు కూర్చోబెట్టి టీవీలో పాఠాలు నేర్పించే అవకాశం కూడా కల్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ వస్తే మీకు ఇబ్బంది ఉండదు. చాలా వరకు ప్రపంచమే మీ ముందుంటుంది, నాలెడ్జ్ మీ ముందు ఉంటుంది, దాని మీద పైకి రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఇంకుడు తవ్వితే మీ పంట పొలంలో ఒక ఫామ్ పాండ్ తవ్వితే కొంతమంది తవ్వకుండా లెక్కలు రాశారు ఇంత మునుపంతా. ఇప్పుడు అవి జరగవు తమ్ముళ్ళు. జియో ఫెన్సింగ్ చేపిస్తున్నా, అంటే మీ సెల్ ఫోన్ అక్కడ పెడితే అక్కడికి పోతే తప్ప ఆ పిక్చర్ రాదు. అది తీసి అప్డేట్ చేస్తే నేరుగా కంప్యూటర్ లో సెంట్రల్ సర్వర్కి వచ్చి ఏ స్పాట్ లో ఉందో ఆ స్పాట్ లో అది కూర్చునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఎక్కడా మ్యానిపులేషన్ ఉండదు. అన్నిటికి కూడా టెక్నాలజీ ఒక చెక్. అవినీతి పరులకు ముక్కు కళ్ళు వేయడానికి, అవినీతిని కంట్రోల్ చేయడానికి పకడ్బందీగా రాబోయే 2 సంవత్సరాల్లో టెక్నాలజీ తీసుకొస్తాం. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆలోచిస్తున్నా 2-3 విషయాలు నేను శ్రద్ధ పెట్టేది. సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాలి, పేదవాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అభివృద్ధి కార్యక్రమాల వల్ల సంపద పెరుగుతుంది. 3వది ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడతాం. ఒక పక్క ఆదాయం పెంచితే మీరు చూశారు, నరేగాలో ఒకప్పుడు 140 రూపాయలు, 130 రూపాయలు, ఈరోజు 190 రూపాయలు చేశాం. ఎండాకాలం 50% ఎక్కువ ఇస్తున్నాం. అంటే మీరు పని చేసుకుంటే దినానికి ఒక 4-5 గంటలు, 5-6 గంటలు పనిచేసినా ఒక 200 రూపాయలు మీ చేతికి వచ్చే అవకాశం వస్తుంది. మంచి నీళ్ళు ఇమ్మన్నాను, దానికి కావాల్సిన నిధులు పెట్టాం. ఎవరైనా ఏకపోతే తమ్ముడు మా కలెక్టర్ ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను, తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. మధ్య ఇమ్మన్నాను, నరేగా పనులకి, పనికి ఆహార పథకం కింద పనులకి కలెక్టర్ గారు రాసుకోండి. మీ సూపర్వైజర్ ఉంటే ఒకసారి ఎన్క్వైరీ చేయండి. ఒకవేళ కానీ సరిగా ప్రవర్తించకపోతే కఠినంగా యాక్షన్ తీసుకోమని చెప్తున్నా. అవసరమైతే ఆ వ్యక్తిని తీసి వేరే వ్యక్తిని పెడతాం. ఓసారి సరిగా చేయనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. నేను మీలో ఒక చైతన్యం రావాలి. నేను ఒక పిలిపిస్తే, నేను టీవీలో చెప్పినా, పేపర్లో చెప్పినా, ఎప్పటికప్పుడు మీరు కూడా ఆలోచించాలి. ఆరోగ్య విషయంలో మీరు చూశారు, ఒకప్పుడు మీరు పరీక్షలు చేసుకోవాలంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని పరీక్షలు ఉచితంగా చేపిస్తున్నారు. అన్ని హాస్పిటల్లో పెట్టిన పని చేస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తున్నాయా? ఎక్కడ లేవు. ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళావా? తమ్ముడు చెయ్యి ఊపందు, పొయ్యావా అని అడిగా. పొయ్యినుంటే మాట్లాడండి. ఎవరికైనా వైద్య పరీక్ష కావాలని పొయ్యి ఉంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో 9 సేవలు పెట్టాం. రెఫరల్ హాస్పిటల్లో 14 సేవలు పెట్టాం. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 50 సేవల పైన అన్ని సర్వీసులను అక్కడ పెట్టాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. మే నుంచి 2 సార్లు మీ గ్రామానికి సంచార వైద్యం వస్తుంది. ఎవరైనా హాస్పిటల్లో డెలివరీ అయితే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉచితంగా వాళ్ళ ఇంటికి తీసుకుని వదిలిపెట్టే పరిస్థితి తీసుకొచ్చాను. ఒక ఫోన్ కొడితే చాలు. ఇంకా చాలా మార్పులు తీసుకొస్తున్నా. ఆరోగ్యం చాలా ముఖ్యం. పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎలాంటి వైద్యం ఇస్తారో అలాంటి వైద్యానికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పిడుగురాళ్ళలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా చేయమని అడిగారు. తప్పకుండా దీన్ని శాంక్షన్ చేస్తున్నాను. దీనికి ఎంత అవుతుందో అంత డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను.
ఇంకో పక్క ఇక్కడే హై స్కూల్ ఉంది, 850 మంది పిల్లలు వస్తున్నారు. రోడ్డు దాటాలంటే కష్టంగా ఉంది. దానికి అండర్ ప్యాసేజ్ ఏమన్నారు, అండర్ గ్రౌండ్ ఇది కట్టన్నారు. తప్పకుండా శాంక్షన్ చేస్తున్నాను, కట్టిస్తామని చెప్పి కూడా ఇస్తున్నాను. స్కూల్కి స్థలం అంతా కూడా దురాక్రమణ అవుతా ఉంది. ప్రహరీ గోడ కట్టమన్నారు, తప్పకుండా శాంక్షన్ చేస్తున్నా. 90 రోజుల్లో కట్టించే బాధ్యత కలెక్టర్కి ఇస్తున్నా. ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు. ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ అడిగారు, అది కూడా శాంక్షన్ చేసి వాటర్ ట్యాంకే కాదు ఇంటింటికి కొళాయిలు ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ కాలనీలో మొత్తం సిమెంట్ రోడ్లు కావాలన్నారు, ఇమ్మీడియట్ గా ఇప్పిస్తాను. సిమెంట్ రోడ్లు అన్ని కూడా ఎస్సీ కాలనీలో ఇప్పిస్తాం. ఈ సంవత్సరం ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తమిళలో ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి, సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం, ఇంకో పక్క నీటి మట్టాలు పెంచుతున్నాం, సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఆలోచించేది పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచిస్తున్నా. మీలో ఈరోజు నేను అడిగేది, మీలో ఒక స్ఫూర్తి రావాలి. రాబోయే రోజుల్లో బ్రాహ్మణపల్లికి నేను రావాలంటే వర్షం అయిన తర్వాత, వర్షాకాలం అయిన తర్వాత డిసెంబర్లో 3 మీటర్ల నీళ్లు ఉండాల. వర్షాకాలం కంటే ముందు జూన్ మొదటి వారంలో -8 మీటర్లో ఉండాల. అది కావాలంటే ఎన్ని ఫామ్ పాయింట్స్ రావాలి, ఎన్ని చెరువుల్లో పొడికి తీయాలి, ఈ ఊర్లో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయి, ఇలాంటి పనికి మీరు శ్రీకారం చుట్టాలి. మీరు డబ్బులు పెట్టవలసిన అవసరం లేదు, డబ్బులు మేమే ఇస్తాం. ఇంటింటికి ఒక పంట గుంట తీయండి. ఏదైతే ఇంకుడు గుంతలు ఉన్నాయో ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వే బాధ్యత మీరు తీసుకోవాలి. మెటీరియల్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క పైసా మీకు ఖర్చు లేదు. దానికోసమే నేను అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను. మన రాష్ట్రంలో లక్షల కుటుంబాల ఆర్థిక వ్యవస్థను పెంచి ఆలోచన నేను చేస్తున్నా. ప్రోగ్రాంలన్నీ చూడండి, పంట గుంట కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్డు కానీ, మేము ఇచ్చే గ్యాస్ కనెక్షన్ కూడా పెద్ద ఎత్తున అర్థం లేదు. నాకు చాలా అభిమానం. పల్నాడుకి పౌరుషం ఉంది. పల్నాడు మాట మీద ఉంటారు. మిమ్మల్ని చూస్తే ఓసారి నాకు ఆనందం. ఎంత ఉత్సాహంగా ఉంటారంటే వేరే దగ్గర పోతే డల్గా కూర్చున్న మీరు మాత్రం మీటింగ్కి వస్తే ఎంత ఆనందంగా స్వాగతం పలుకుతారంటే అంత ఆనందంగా స్వాగతం పలుకుతారు, అభిమానంతో పలకరిస్తారు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఒకప్పుడు రాజధాని హైదరాబాద్, ఇప్పుడు రాజధాని మీ జిల్లాలోనే వచ్చింది. తమ్ముళ్ళు ఇక్కడే వచ్చింది. పల్నాడుకి నేరుగా అమరావతి కూడా పోయే పరిస్థితి వస్తుంది. మీరు చైతన్యవంతులు కండి, మీకు నేను అండగా ఉంటా. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి, కష్టపడదాం, సమిష్టిగా కృషి చేద్దాం. నెంబర్ 1 స్టేట్ గా భారతదేశంలో తయారు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తూ, మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఇంకా చాలా పనులున్నాయి. ఇక్కడ మీటింగ్ ఉంది, మళ్ళీ నేరుగా నేను మళ్ళా గుంటూరుకి వెళ్ళాలి. ప్రతిజ్ఞ, వాటర్ కన్జర్వేషన్ ప్రతిజ్ఞ. చేలు పైకెత్తండి. ఏమ్మా మీరు కూడా తొమ్మిది, నీకోసరమా నాకోసరమా? కరువు వస్తే ఈ గ్రామంలో అవస్థపడేది మీరు. ఎవరైనా నా పొలం జీవితాంతం అవస్థ పడతారు తమ్ముడు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై జన్మభూమి. ఏ
టెంట్ హౌస్ వాళ్ళు తెచ్చుకున్నారు కదా పని పార్టీ లీడర్లు ఎవరి గ్రామానికి సంబంధించిన లీడర్లు వాడి దగ్గర ఉండి పాకెట్లు డిస్టర్బ్ చేయకుండా ఉన్నాయి. దయచేసి ఎవరు తొందరపడొద్దు, అక్కడ భోజనాన్ని ఆగం చేయొద్దు. ఇంకా ట్రాక్టర్లు వస్తూనే ఉన్నాయి. బత్తుల రాంబాబు అక్కడ ఉన్న వాళ్ళ వాలంటీర్స్ని పెట్టండి. మేము ఆటి నుంచి కింద పడతామని కిందకి వచ్చామండి. మహానుభావులందరూ కూడా ఉదయం నుండి కూడా అరుగు నెడుకుడి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. ద్విచక్ర వాహనాల్లో వచ్చినటువంటి వారు మరి ఎంతో మంది అభిమానం, చుట్టుపక్కల నదులన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టుగా అదుగు మరి యొక్క ప్రాంగణంలో సేద్యపు నీటిని విడిచిపెట్టి తెలియజేసినటువంటి జలధారని అందించబోతూ ఉన్నారు. అదిగో ఇప్పుడే వేదిక మీదకి మరి మాజీ ముఖ్యమంత్రి అర్జుడు పూజ్యుడు నవరస నటన సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తీసుకుని వచ్చారు. చూస్తే నైపుణ్యం రాంబాబులు ఒక నిమిషం కిందకే ఉంటాం. సార్ ముందు రండి. ముందు ఎన్ని చేసేవాళ్ళం ఎప్పుడు చేసేవాళ్ళు కదా, మంచి ఇవ్వడం కానీ మంచి ఇవ్వడం కానీ ఎన్ని పెట్టాం కదా బాగుంది. తాగండి సార్. బాబు మీకు కూడా బాగుంది. తాగండమ్మా. నెలలో 10 రోజులు పని చేసుకుంటే మీకు అందరికీ నేను వచ్చిన ఒక బయటికి వెళ్ళి నెలలో కట్టుకున్నాను. నాకు ప్రోగ్రాలు మోస్తుందా మీ ఇంట్లో పెన్షన్ వస్తున్నాయా, నెలలో కట్టుకున్నారా, అందరూ నష్టాలు తీసుకున్నారా, వెళ్దాం పండి ఇంకా మీటింగ్ దగ్గరికి వెళ్ళాలిగా. వెళ్దామా శ్రీనివాస్? వెళ్దాం పండి, గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి కదా.
శ్రీనివాస్ ఓ ఫోటో శ్రీనివాస్ మరి అంత థ్యాంక్ యూ జాగ్రత్త పై తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీ అందరి తరపున వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యవసాయ మంత్రులు బద్దిపాటి పుల్లారావు గారు, కలెక్టర్ గారు కాంతిలాల్ దండే గారు, ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు, ఇతర అధికారులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రోగ్రాం మరి దాదాపు 3 గంటలు లేట్ అయింది. అయినా కానీ ఎండని లెక్క చేయకుండా చాలామంది 10,000 మందికి పైగా ఇక్కడ ఉన్నారు. కొంతమంది అడిగారు పల్నాడులో ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, మరి మీ వాళ్ళు ఎలా వస్తారు ఎండలకని నన్ను అడిగితే నేను చెప్పాను, మా వాళ్ళు ఎండలను చూసి భయపడరు, ఎండలే మా వాళ్ళని చూసి భయపడతాయని చెప్పాను. పల్నాడు ప్రజలను చూస్తే ఎండలే భయపడతాయని చెప్పాను. ఆ విధంగా పెద్ద ఎత్తున మండు ఎండలో కూడా మీరు ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పినందుకు పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పల్నాడు రావడం జరిగింది. వచ్చినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు గురజాల కొత్తగా రెవెన్యూ డివిజన్ అయింది. ఆ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రావడానికి మీ అందరి తరపున ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా దాచపల్లి, నడుకూడి జంట గ్రామాలను కూడా అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అడిగారు. మరి ఆయన సౌహృదయంతో ఈ జంట గ్రామాల అభివృద్ధి కూడా ఆయన ప్రకటన చేస్తారు. ఏది అయినప్పటికీ పల్నాడు అభివృద్ధి పదవులు 100 కోట్లు ఇచ్చారు. పులిచింతల బాధితులకి 100 కోట్లు ఇచ్చారు. ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, అదేవిధంగా గృహ నిర్మాణానికి 200 కోట్లు, మొత్తం 400 కోట్లు ఇచ్చారు. పల్నాడుని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు మీ అందరి తరపున ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తా ఉన్నానని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా ఈరోజు మరి టైం ఎక్కువ లేదు, అన్నీ కూడా మీ అందరి తరపున పల్నాడు అభివృద్ధి చెందాలని, పల్నాడుకి నిధులు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని, రాయపాటి సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యుడికి ఇక్కడ ఎలక్షన్కి వచ్చినప్పుడు మీరు పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, పల్నాడు ప్రాంతంలో వాటర్ ప్రాబ్లం లేకుండా సార్ట్అవుట్ చేయాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మేము మన వాటర్ గ్రిడ్ ఒకటి ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారు, దానికి 1150 కోట్ల రూపాయలతో నేను ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి రికమెండ్ చేయడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారిని కలిశాను, వారు దాన్ని అంగీకరించడం కూడా జరిగింది. వాటర్ గ్రిడ్ బొగ్గవాగ నుంచి 4 TMC వాటర్ తీసుకొని మొత్తం ఈ వినుకొండ, గురిజాల, మాచర్ల 3 కాన్స్టిట్యూన్సీ కూడా ఇంటింటి కూడా నీటి తాగునీటి సప్లై చేయడానికి అవకాశం కల్పించదు. అది 6 నెలల్లో పూర్తి చేస్తాం మనం చేసుకుంటూ. అదేవిధంగా మేము CSR యాక్టివిటీస్ కింద దాదాపుగా 20 కోట్ల రూపాయలు అన్ని కాన్స్టిట్యూన్సీ మేము ఖర్చు పెట్టడం జరిగింది. MP ల్యాండ్స్ కింద మేము మీ కాన్స్టిట్యూన్సీకి ఇక్కడ 2014, 15, 16 కలిపి 1,15,00,000 రూపాయలు ఇక్కడ మేము ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మీకు చెర్లగూడిపాడు, గురిజాల మండలంలో, అదేవిధంగా పెదగార్లపాడు, దాచబలం ఈ 2 కూడా అడాప్ట్ చేసుకోమన్నారు. ఒక్కొక్క ఈ గ్రామానికి 15 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టి ఆ గ్రామాలు అభివృద్ధి చేస్తారని మేము అందరం మనం చేసుకుంటూ, ఒకసారి మీ అందరి దగ్గరకు వచ్చి కలుస్తాను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. దిశ
మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మన అందరి ప్రీతమ నాయకులు నీరు చెట్టు చేయాలని మండు టెండను సైతం లెక్క చేయకుండా మన ముఖ్యమంత్రి గారు 45-50 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఈనాడు కష్టానికి మారుపేరైనటువంటి మన అందరి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీరందరూ హర్షధ్వానాలు నేను నడికోడి గ్రామానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికినటువంటి సోదరి సోదరులందరికీ ప్రత్యేకంగా నా అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఎండలు బాగా కాస్తున్నాయి. 47 డిగ్రీల టెంపరేచరు. కానీ పల్నాడు అంటే మీ తడాకా మీరు చూపిస్తున్నారు. ఎండ మిమ్మల్ని చూసి భయపడతా ఉంది తప్ప మీరు ఎండకు భయపడే పరిస్థితులు లేరు. ఎప్పుడు కూడా పల్నాడు త్యాగాలకు మారుపేరు, ప్రతాపానికి మారుపేరు, రోషానికి కూడా మారు పేరు ఈ పల్నాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత ఎండల్లో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ కేరింతలు చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. పల్నాడుకు వచ్చినప్పుడంతా నాకు జ్ఞాపకం వస్తుంది ఈ పల్నాడు యొక్క ఉత్సాహం కూడా. అంత అభిమానం, అంత ఉత్సాహం చూపిస్తున్నారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు, అవునా కదా తమ్ముళ్ళు? నాగార్ సాగర్ నీళ్లు రాలేదు, అవునా కాదా? త్రాగునీటి సరిపోతా ఉంది మనకు తెలంగాణ కలిపి. తాగడానికి కూడా నీళ్లు లేవు. కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు. అదే మరి ఇక్కడ నాగార్ సాగర్ లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేవు. అదే మరిగా మీరు చూస్తే పోయిన 2 సంవత్సరాలు వర్షాలు తక్కువ పడ్డాయి, దేశంలో ఇంకా తక్కువ పడ్డాయి. అయితే ఈరోజు దేశం మొత్తం ఒక ప్రిడిక్షన్ వచ్చింది, రాబోయే సంవత్సరంలో మెరుగైన వర్షాలు పడతాయని. మన రాష్ట్రంలో కూడా మెరుగైన వర్షాలు పడతాయని ఒక ప్రిడిక్షన్ చేశారు, అంచనా వేశారు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీరు అన్నిటికీ ఆధారం. ఏం తమ్ముళ్ళు, నీళ్లు దాకపోతే బతుకుతారా మీరు? 2 రోజులు నీళ్లు దాకపోతే ఏమవుతారు మీరు? అదే మరి వ్యవసాయానికి నీళ్లు కావాలి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, దైనందిన కార్యక్రమాలకు నీళ్లు కావాలి, అన్నిటికీ నీళ్లు కావాలి. కానీ ఆ నీళ్లు మాత్రం ఏ విధంగా పెంచాలో మనం పూర్తిగా మర్చిపోతున్నాం. అది చాలా బాధేస్తుంది నాకు. ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడారు, కానీ మాటలకే మిగిలాయి, పనులు మాత్రం కాలేదు. గుంటూరు జిల్లా పరిస్థితి ఒక ప్రత్యేకం. 2 కాలువలు ఉన్నాయి. ప్రధానంగా నాగార్జున సాగర్ నుంచి వచ్చే కాలువల వల్ల ఒక 7 లక్షల ఎకరాలకు దగ్గర నీళ్లు వస్తాయి. ఇంకో పక్క కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వెస్టర్న్ డెల్టాకు వచ్చే నీళ్లు దగ్గర 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ 2 సరిగా వస్తే 12 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. రెండవది, రైతాంగం చాలా తెలివైన రైతాంగం, ఆదర్శ రైతాంగం. ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళారు, వాణిజ్య పంటలు వేశారు. ఈరోజు పొగాకు వచ్చినా, మిరప వచ్చినా, లేకుంటే ఏ పంట వచ్చినా అది గుంటూరు కృష్ణా జిల్లా రైతాంగం చూపించిన చొరవ. నేను ఎంచుకున్న ప్రాంతం గురుజాల, ఈ రోడ్లోనే వచ్చారు, నాకు బ్రహ్మాండమైన స్వాగతం పలికారు. కొంతమంది కుట్రదారులు ఆ రోజు కాంగ్రెస్తో ఆలోచన నన్ను అడ్డం పడ్డారంటే తరిమి కొట్టిన ఘనత ఇక్కడుండే ప్రజానికానికి దక్కిందని చెప్పడం మీకు తెలియజేస్తున్నా. మీ ప్రతాపాన్ని చూపించారు, నాకు అండగా నిలబడ్డారు. ఏదైతే ఆ రోజు న్యాయం ఏ పక్కనుంటే ఆ న్యాయానికి సహకరించారు మీరు. ఆ రోజు విభజన జరిగిన దానివల్ల నష్టం
మీరు ముందుగానే అంచనా వేశారు. దానికోసం నేను పోరాడాను. హేతుబద్ధత లేకుండా పోయింది. చాలా అన్యాయం జరిగింది. కట్టుబట్టలతో వచ్చాం. కానీ ఏ విధంగా మొండి ధైర్యం ఉందో ఆ మొండి ధైర్యమే నన్ను ముందుకు నడిపించింది తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేసుకున్నా. రైతాంగం 10 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు మామూలు ఇబ్బందులు కాదు. కరెంట్ వచ్చేది కాదు. కరెంటు కోసం పడిగాపులు. ఇంకో పక్క కరెంటు కోసం పోయినప్పుడు రాత్రుల్లో పోతే షాక్ కొట్టి చనిపోవడం, పాములు కరిచి చనిపోవడం. ఇంకో పక్క ఆ రోజు విత్తనాలు వచ్చేటివి కాదు, నాసిరకం విత్తనాలు. ఇంకో పక్క మీరు చూస్తే ఆ రోజు కనీసం ఎరువులు కూడా దొరికేటివి కాదు. ఏవైతే ఎరువులు దొరకకుండా క్యూలో నిలబడి అనేక ఇబ్బందులు, ఓసారి లాఠీ చార్జ్ దెబ్బలు కూడా తిన్నారు. నేను అవన్నీ చూశాను. ఇవన్నీ కాకుండా ఆదర్శ రైతులనే పేరు పెట్టి పూర్తిగా వ్యవసాయం తెలియని వాళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి మన నెత్తిన దుద్ది వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు. ఈరోజు మీరు ఒకసారి ఆలోచించిన 2 సంవత్సరాల్లో కరెంటు ఏం తమ్ముళ్ళు కరెంటు కొరత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మంచి ఎండాకాలం నేను హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కరెంటు కొరత ఉండదు, ఉండబోదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అడుగుతున్నాను, ఎరువుల కొరత లేదు, విత్తనాలు ఇవ్వగలిగాం. అదే మరి భూసార పరీక్షలు చేశాం. ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అన్ని 50% మీకు ఇవ్వడానికి ఒక కార్యక్రమం పెట్టాను. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి, గిట్టుబాటు ధర రావాలి, రైతాంగం ఇబ్బంది పడకూడదని ముందుకు పోతున్నాం. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే ఇవన్నీ చేయగలిగారు. కానీ నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అందులో 4-5 విషయాల్లో శ్రద్ధ పెట్టారు. ఒకటి, నీరు చెట్టు. అన్ని చెరువుల్లో పూడికి తీయడం, గొలుసు కట్టు చెరువులు ఉంటే అన్నిటి కూడా కనెక్షన్ ఇప్పించడం, ఎక్కడ దురాక్రమం ఉంటే అవి కూడా తీసేయడం. ఒక చెరువు నిండితే ఎన్ని చెరువులకు నీళ్లు పోగలిగితే అన్ని చెరువులు నింపుకుంటా పోవడం. ఇంకో పక్క ఎక్కడ వీలైతే అక్కడ చెక్ డ్యాములు కట్టడం, ఎక్కడ చిన్న చిన్న నదులుంటే అయితే కూడా చెక్ డ్యాములు కానీ సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టడం. అదే మరిగా ఎక్కడ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా పంట సంజీవని పెట్టడం. ఈ పంట సంజీవని కింద పంట కుట్లు తవ్వడం. ఇప్పుడే నేను చూశాను, చాలా సంతోషపడుతున్నా. లేబర్ ఉన్నారు. నేను 4-5 క్వశ్చన్స్ అడిగాను వారిని. ఏమమ్మా మీకు అందరికీ మజ్జిగ ఇస్తున్నారా ఈ కష్టకాలం అంటే? బ్రహ్మాండంగా మజ్జిగ నీళ్లు ఇస్తున్నారని వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు 140 రూపాయలు కూలి, ఈరోజు 194 రూపాయలు చేశాను. ఎండాకాలం 50% అదనంగా కూలీ రేట్లు ఇప్పించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని ఇంకొక విషయం అడిగాను, మీకు మరుగుదొడ్లు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పారు. వంట గ్యాస్ ఉందంటే ఉందన్నారు. 5 కేజీలు బియ్యం ఇస్తున్నామంటే ఇస్తున్నారన్నారు. మీ ఊర్లో 1 పైసా అవినీతి లేకుండా పెన్షన్లు ఇస్తున్నారంటే దానికి కూడా ఇస్తున్నారని చెప్పారు. అదే నేను ఆలోచిస్తున్నా. పెన్షన్లు ఎక్కడా అవినీతి జరగడానికి వీలు లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడడానికి వీలు లేదు. అందుకే ఇసుక విధానం పెడితే కొన్ని ఇబ్బందులు వస్తే నేను తీసుకున్న నిర్ణయం ఉచితంగా ఇసుక ఇస్తానని చాలా స్పష్టంగా అనౌన్స్ చేసి ఇప్పించిన ప్రభుత్వం ఇది. ఎక్కడైనా ఎవరైనా సరే ఇసుక విషయంలో దౌర్జన్యాలు చేసినా లేకుంటే ఎక్కడన్నా కానీ దుర్వినియోగం చేసినా మీరెవ్వరు కూడా దానికి భయపడవలసిన అవసరం లేదు. అన్ని గ్రామాల్లో మీ అవసరాల కొద్దీ ఇసుక వాడుకోమన్నాను. వేరే రాష్ట్రాల్లో ఇసుక అమ్ముకుంటున్నారు. మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయి.
అనేక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో మట్టి కూడా అమ్ముకుంటా ఉంటే నేను ఆలోచించింది, పర్వాలేదు, నేను కష్టపడతాను, మా రైతాంగానికి ఇబ్బంది ఉండకూడదని ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నానని వచ్చిన తర్వాత ఎప్పుడైనా 24,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకి మ్యాక్సిమం 1,50,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా తమ్ముళ్ళు? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అప్పు చేయడానికి కూడా షరతులు ఉన్నాయి, అయినా కూడా ఆలోచించాను. నేనే అప్పు తీసుకుని, మీరు చేసిన అప్పు నేను పెట్టుకుని 10% వడ్డీతో 4 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనుకున్నాను. ఇప్పటికీ 7,200 కోట్ల పైన సంవత్సరం ఇచ్చాను. ఈ నెలలోనే 500 కోట్ల రూపాయలు మళ్ళీ హార్టికల్చర్ పంటలకు ఇస్తున్నాను, పండ్ల తోటలకు ఇస్తున్నా. ఈ సంవత్సరం 2వ విడత 3,200 కోట్లు ఇస్తున్నాను, అది మే నెలలో ఇస్తా. మిగిలింది కూడా 2 సంవత్సరాలు పూర్తిగా నేనే కట్టే బాధ్యత తీసుకుంటున్నా. అది నాకు మీ మీద ఉండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క డాక్రా సంఘాలు, వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి. 3,000 రూపాయలు మొన్నే ఇచ్చాను, వడ్డీ మాఫీ చేశాను. మళ్ళీ ఈరోజు 3,000 రూపాయలు నెక్స్ట్ మంత్లో జూన్లో ఇస్తున్నాం. తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడుండి అందరూ ఆలోచించాల్సింది, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ మీరు ఆనందంగా ఉండాలి, మీ కళ్ళలో వెలుగు చూడాలి, మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో నా కష్టాలన్నీ కూడా ఎన్నున్నా మీకు అండగా నిలబడుతున్నాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు అంటే తమ్ముళ్ళు, సంవత్సరంలో 2 నదులను అనుసంధానం చేసిన చరిత్ర భారతదేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలుగుదేశానికి దక్కింది. దీనివల్ల 100 TMC నీళ్లు తీసుకొస్తాను. 10 సార్లు వెళ్ళాను, స్వయంగా పర్యవేక్షించాను. రేపు రాబోయే రోజుల్లో 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా మనకు ఎన్ని నీళ్లు అవసరమో అన్ని నీళ్లు కృష్ణానది తీసుకొస్తాం. అటు విశాఖపట్నాన్ని తీసుకెళ్తాం. ఇక్కడ కృష్ణానది నుంచి పెన్నా నది తీసుకెళ్తాం. పైన వచ్చే నీళ్లు ఇక్కడ వాడతాం, కింద నుండే ప్రాంతాలకి ఆ నీళ్లతో వెసులుబాటు ఇస్తాం. నేను చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నాను, భగీరథ ప్రయత్నం చేస్తున్నాను. మీ దగ్గర కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం చేసే ప్రయత్నం 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. ఒక పోలవరానికి 30,000 కోట్లు అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెట్టి ఆ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోవాలి. దానికి కావలసిన నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. మీకు ఒక్క పైసా ఖర్చు లేదు, ఎక్కడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. పూర్తిగా డబ్బులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 5 ఎకరాల కంటే పైనుంటే నేను ప్రభుత్వ తరపున నీరు చెట్లో డబ్బులు ఇస్తాం, ప్రొక్లైన్లు పెట్టి తీస్తాం. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీరందరూ ఎట్టున్నారంటే ఎక్కడైనా 5 ఎకరాల్లో 1 సెంటు పోతుందంటే రైతుకు మనసొప్పదు. ఈ ఊర్లో నేను చూశాను, మొత్తం ఊరంతా చూస్తే 4,914 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది, అడవులు కానీ సాగు భూమి కానీ ఇవన్నీ. అదే మరి ఈ ఊర్లో మీరు చూస్తే జనాభా 17,235 మంది ఉన్నారు. ఇంకో పక్క ఈరోజు చూస్తే ఇవన్నీ కూడా ఈ యొక్క పాపులర్ ఏరియా అంతా చూసినప్పుడు మొత్తం కలిసి 4,900 ఎకరాలంటే ఇందులో 2,000 ఎకరాలు వ్యవసాయం చేస్తారు, మెట్ట కానీ మాగాణి కానీ. 5 ఎకరాలకు ఒక పంట కుంట దొవితే 500 వస్తాయి. మొత్తం ఏరియా తీసుకుంటే దగ్గర 1000 పంట కుంటలు వస్తాయి. ఇంతవరకు మీరు అనుకున్నది ఇంకా జరగల. కొంతమంది రైతులు ఆలోచిస్తున్నారు, నా భూమిలో మాత్రం 1 సెంటు పోవడానికి వీలు లేదు,
నీళ్లు మాత్రం కావాలి. ఏం తమ్ముళ్ళు ఆకాశం నుంచి నీళ్లు వస్తాయని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఒక వారం భారం ఎత్తున పెట్టుకోవాలి. నాకు ఈ నియోజకవర్గం ఒక ఆదర్శంగా తయారు కావాలి. నేను పరీక్షలు పెడుతున్నా ఎమ్మెల్యేలకి. ఆ పరీక్షలు అంటే ఏంటంటే భవిష్యత్తులో డిసెంబర్ నెలలో 3 మీటర్ల భూగర్భ జలాలు ఉండాలి. 3 మీటర్ల కంటే తక్కువ. మేలో 8 మీటర్ల కంటే తక్కువ ఉండాలి. అవి రావాలంటే చెరువుల్లో పుడుగు తీయాలి, చెక్ డ్యాములు కట్టాలి, ఫామ్ పాండ్ చేయాలి. ఇంకా ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల మీ ఊరిలో పడిన వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. అదైన తర్వాత ఇంకొక పని కూడా పెడుతున్నాను. పంట సంజీవని కింద రెయిన్ గన్లు తీసుకొస్తున్నా. మీరు కానీ ఒక పంట మెట్ట పైరేసి వర్షాకాలంలో ఒక్కొక్కసారి వర్షాలు పడతాయి, కొంతకాలం వర్షం పడదు. దీనివల్ల పంట ఎండిపోతుంది. ఆ సమయంలో మనం తవ్వుకున్న పంట గుంటలో దగ్గరుండే బోరు ద్వారా ఒక పైప్ లైన్లో నీళ్లు తీసుకొచ్చి ఆ కుంటలో నీళ్లు పెట్టి, ఒకవేళ కుంట పర్కులేషన్ వల్ల నీళ్లు వెళ్ళిపోతాయి అనుకుంటే దానికి ఒక ప్లాస్టిక్ కవర్ కూడా తీసుకొచ్చేసి ఆ మొబైల్ స్ప్రింక్లర్ ఏదైతే ఉందో 1 తడి 2 తళ్ళు అవసరమైతే 3 తళ్ళు నీళ్లు ఇస్తాం. దీనివల్ల మీ పంట పూర్తిగా వస్తుంది. ఆ విధంగా ఇంత మునుపు రాయలసీమలో కొంతమంది తుపాకులు వాడింది, గన్లు వాడింది, మనుషులు చంపడానికి వాడితే నేను పంట కాపాడడానికి రెయిన్ గన్ తీసుకొస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తుపాకుల వల్ల ప్రాణాలు పోగొట్టారు. దానికే శ్రీకారం చుడుతున్నాం. దీనికి 200 కోట్లు అవుతుంది. 1,00,000 ఎకరాల కెపాసిటీ రెడీ చేస్తున్నాను. ఏ ఊర్లో వర్షాభావం ఉంటే అక్కడికి వెళ్తాయి, అక్కడ ఫిక్స్ చేసి ఆ నీళ్లు ఇస్తారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, పులిచింతలు కానీ ఒక్కొక్కసారి నీళ్లు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు పంటలు పండించుకున్నాం, ఇటీవల నీళ్లు లేక ఒక పంట కూడా రావడం లేదు. ఈసారి ఆ పంట కూడా రాలేదు. కనీసం వర్షాధారంతో వచ్చే పంట కూడా పెట్టుకోలేకపోయాం. నేను మిమ్మల్ని అందరినీ కోరే రైతాంగాన్ని ఆలోచించండి. మొదటి పంట మెట్ట పైరేద్దాం. వేరుశెనగ కానీ ఏ పంట వీలైతే ఆ పంట వేద్దాం. ఏదైనా వర్షాభావం వస్తే రెయిన్ గన్ ద్వారా నీళ్ళిచ్చి పూర్తిగా కాపాడతాం. రెండో పంట మీకు నచ్చిన పంట ఏదైతే మనం మామూలుగా మాగాడి పంట వేసుకుందాం, వరి కావాలంటే వేసుకుందాం, ఇంకోటి వేసుకుందాం. దీనివల్ల 2 పంటలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. దాన్ని ఆచరించే బాధ్యత మీరు తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆలోచించాలని నేను కోరుతున్నా. గ్యారంటీ రిమోట్ కంట్రోల్ ద్వారా మీ మిషన్ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని కెపాసిటీ ఇస్తారు. ఇక్కడ మీటింగ్కి వచ్చారు, 12 గంటలకు మిషన్ ఆన్ చేయాలంటే ఇక్కడి నుంచే మీ మిషన్ ఆన్ చేయొచ్చు. 3 గంటల తర్వాత మళ్ళీ మీరు ఆఫ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది. అది కూడా రిమోట్ కంట్రోల్ కూడా ఇప్పిస్తున్నా. మీ సెల్ ఫోన్లోనే పెట్టేస్తాం. అంటే దానికి 200, 250 రూపాయలు, 300 తీసుకుని 15 MPBS తో జూలైకంతా మీ అందరికి కనెక్షన్ ఇస్తాను. దానివల్ల 100 టీవీలు, 100 ఛానల్స్ పెట్టుకోవచ్చు. ఇంటర్నెట్ వస్తుంది, వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది, 3 ఫోన్లు మీరు ఉపయోగించుకోవచ్చు. ఏ సినిమా కావాలంటే ఆ సినిమా మీ ఇంట్లో నుంచే చూసుకోవచ్చు. ఏ వంట కావాలంటే చేయాలంటే దాని కంటెంట్ చూసుకోవచ్చు. ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్కి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇంట్లో పడుకుంటే నేరుగా హైదరాబాద్లో ఉండే డాక్టర్ కానీ, ఢిల్లీలో ఉండే డాక్టర్ కానీ మిమ్మల్ని పరీక్ష చేసే అవకాశం కూడా తీసుకొస్తున్నాను. ఒకప్పుడు హాస్పిటల్కి డాక్టర్లు వచ్చేవాళ్ళు కాదు, అవునా కాదా? ఇప్పుడు వాళ్ళకు కూడా పరీక్షలు పెట్టా. ఇప్పుడు నేను చేసిన పని మీరు చూస్తే అన్ని హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య పరీక్షలన్నీ బయట వాళ్ళకి అప్పచెప్పాను. తమిళలో కూర్చోండి. బయట వాళ్ళకి అప్పచెప్పాను. ప్రాథమిక హాస్పిటల్లో ఉండే పరికరాలన్నీ పనిచేసేటివి కాదు,
కొన్ని పరికరాలు పనిచేయకుండా చేసేవాళ్ళు. భవిష్యత్తులో దానికి కూడా ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి ఎన్ని గంటల్లో అది రిపేర్ చేయాలో అవి రిపేర్ చేపిస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను. మా ఆడబిడ్డలు గర్భిణీస్తుంటే ఒక ఫోన్ కొడితే నేరుగా కారు వచ్చి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర ఇడిపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. సంచార వైద్యశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీ ఊరికి వస్తుంది. నెలకు 2 సార్లు వస్తారు. ఆ వెహికల్ ఎక్కడుందో నా కంప్యూటర్లో నేను చూసుకుంటూ ఆ డాక్టర్ ఏం పని చేస్తాడో అది కూడా రికార్డ్ చేసి చూసుకునే పరిస్థితి వస్తుంది. కూడా ఎక్కడికక్కడ జవాబుదారీతనం తీసుకొచ్చాం. వేలు ముద్ర పెట్టాలి. వచ్చారో లేదా అటెండెన్స్ వచ్చేస్తుంది. ఎంతమంది ఓపీని చూశారో నీ రియల్ టైంలో బుక్ చేయాలి. అది కంప్యూటర్లో చూస్తాం. ఏ మందులు ఇచ్చాడో అవి కూడా కంప్యూటర్లో ఉంటాయి. ఎన్ని ఆపరేషన్లు చేశాడో అది కూడా కంప్యూటర్లో ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా చనిపోతే ఎంతమంది చనిపోయారో అవి కూడా కంప్యూటర్లో ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల పూర్తిగా జవాబుదారీతనం వస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు? మీ ఇంటికి మీ పొలం అధికారులు పంపించాం. రెవెన్యూలో పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నాం. 60 సర్టిఫికెట్లు కావాలంటారు. పనికిరాని సర్టిఫికెట్లు అన్నిటికీ సర్టిఫికెట్. దానికి లంచాలు మీరు తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. సమయం ఎంత పోతా ఉంది. భవిష్యత్తులో ఆ బాధ మీకు లేదు. కోర్టులో ఉండే కేసులు తప్ప, లిటిగేషన్లో ఉండే విషయాలు తప్ప అన్నీ కూడా ఆన్లైన్లో పెడుతున్నాం. పట్టాదారు పాస్బుక్ అవసరం లేదు. 1B సరిపోతుంది. మీరు అమ్మకం చేయాలంటే ముందుగానే సర్వే కూడా పూర్తి చేసి ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్ మ్యూటేషన్ కూడా ఇచ్చేస్తాను. ఇంకో పక్క మీ సెల్ ఫోన్లో బటన్ నొక్కితే నీ పొలం నీ పేరుతో ఉందా, వేరే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేశారా అని కూడా మీరు చూసుకునే అవకాశం కల్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బిడ్డలకి, డాక్రా సంఘాలకి టెక్నాలజీలో ట్రైనింగ్ ఇస్తున్నాం. కంప్యూటర్ ఎట్టు వాడాలి, సెల్ ఫోన్ ఎట్టు వాడాలి, ఏ లాభాలు ఉన్నాయో వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈ పాస్ పెట్టాం. 1 గ్రాము కూడా తక్కువ ఉండదు. అదే మరి పెన్షన్ల కోసం ట్యాబ్ పెట్టాం. వాళ్ళ వేలు ముద్ర కనురెప్పలు తీసుకుంటేనే ఇస్తాం. ఇప్పుడు కొత్తగా మీ సెల్ ఫోన్కి మీరు ఎక్కడన్నా కూలి పని చేస్తే ఆ కూలి పనికి ఎంత రేటు వచ్చిందో, నరేగాలో ఎంత డబ్బులు వచ్చిందో నేరుగా బ్యాంకుకు కూడా పోయే పని లేకుండా మీ సెల్ ఫోన్కే లోడ్ చేస్తాం. మీ సెల్ ఫోన్ లోడ్ చేస్తే నువ్వు ఫేర్ ప్రైస్ షాప్ పోతే ఆ డబ్బులు మీరు అక్కడ ఆటోమేటిక్ నీ సెల్ ఫోన్ చూపించి ఆ బియ్యం తీసుకోవచ్చు. లేకపోతే బ్యాంకు పోయినా, షాపింగ్ పోయినా ఏది కావాలన్నా కొనుక్కునే అవకాశం ఇస్తాం. అంటే ప్రభుత్వ యంత్రాంగానికి మీకు ఇంటర్ఫేస్ తగ్గిస్తే ఆటోమేటిక్గా అవినీతి తగ్గిపోతుంది, టెక్నాలజీ ఉపయోగపడుతుంది, మీ సమయం ఆదా అవుతుంది. ఒక రెవల్యూషన్గా ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాని ఫలితాలు ఇప్పుడే ప్రారంభమైనాయి. ఇప్పుడు ఇక్కడే పంట గుంట తవ్వారు. రేపు దాన్ని జియో ఫెన్సింగ్ చేస్తున్నాం. అది జియో ఫెన్సింగ్ చేస్తే కంప్యూటర్ లెక్కిస్తే ఎంత పొడుగుంది, ఎంత ఎడల్పు ఉంది, ఎంత లోతుంది మొత్తం కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో టాలీ చేసే పరిస్థితి వస్తుంది. ఈ కుంట తీసిపోయి ఇంకో కుంటకు చూపిస్తే పడదు. అది కూడా గుర్తుపెట్టుకో. మీరు అనుకుంటారు, తెలివైన ఉంటారు, ఈ కుంట తీసిపోయి ఇంకో కుంట పెడతా ఉంటారు. కుదరదు. ఈ కుంట ఇక్కడనే ఉంటుంది. మొత్తం అన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తాం. GPS పొజిషన్లో ఏ కుంట ఎక్కడ ఉంటుందో ఆ కుంటను చూసి ఆ కుంట దగ్గరికి మీరు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సిస్టానికి శ్రీకారం చుడుతున్నాం. నడికూడి, దాచేపల్లి 2 కూడా మంచి సెంటర్లు. ఇవి 2 గ్రామాలు. భవిష్యత్తులో ఈ 2 గ్రామాలు ఒక ఆదర్శ గ్రామంగా, ఒక ఆదర్శ టౌన్గా తయారవుతుంది. నేను అందుకనే ఆలోచిస్తున్నా, దీన్ని ఒక టౌన్షిప్గా తయారు చేస్తాం. కాళహస్తి నడికూడ కూడా వస్తుంది. దీన్ని ఒక ఆదర్శ టౌన్షిప్గా తయారు చేస్తాం. మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, కాలేజీలు పెట్టిస్తాం, సర్వీస్ సెక్టర్ని అభివృద్ధి చేస్తాం, ఇండస్ట్రీస్ కూడా పెట్టిస్తాం.
దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, పిల్లలకు ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఇవన్నీ పెట్టినప్పుడు నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఒకటే. శ్రీనివాసరావు ఇక్కడే ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, గురజాల ఎమ్మెల్యే. నాకు ఒక నమ్మకం, బాగా పనిచేస్తాడు. మీరు కూడా చైతన్యవంతులు కండి, 45 రోజులు కష్టపడండి. ఎక్కడికక్కడ నీటి సంరక్షణ కోసం పనులు చేయండి. దానితో మన సమస్యలు 80% పరిష్కారం అవుతాయి. నేను చేసే పని మీరు చూస్తే మీ అందరి కోసం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికాను. వంట గ్యాస్ అందరికీ ఇచ్చాం. సిమెంట్ రోడ్లు పోయిన సంవత్సరం 4,000 వేసాం. ఈ సంవత్సరం 5,000 కిలోమీటర్లు వేస్తున్నాం. మరుగుదొడ్లు కట్టిస్తున్నాం. 6 లక్షల ఇండ్లకు ఈ సంవత్సరం శ్రీకారం చుట్టాం. రోడ్లు బాగా చేస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. దీనివల్ల సస్టైనబుల్ ఎకానమీ వస్తుంది. ఈ తర్వాత నేను ఆలోచించేది వ్యక్తిగత ప్రయోజనాలు కూడా కాపాడాలి. మీ ఆదాయం పెంచాలి. ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, సబ్ ప్లాన్లు ఉన్నాయి. కాపులకు కూడా 1000 కోట్లు పెట్టారు, బ్రాహ్మణులకు కూడా డబ్బులు పెట్టాను. పేదవాడు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను తీసుకెళ్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదో ఒక పద్ధతి ప్రకారం 5 కేజీలు బియ్యం ఇస్తున్నాం. మా ప్రతి ఒక్క వ్యక్తికి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. మీ బతుకు మీరు బతకమని నేను చెప్పడం లేదు. అది తాత్కాలికంగా మీకు అవసరం. అక్కడ నుంచి మీ ఆదాయం ఏ విధంగా పెంచగలుగుతాను, రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం, దీనికి కూడా నేను ఆలోచించాను. 25 కమాడిటీస్ తీసుకుని ప్రపంచంలో ఉండే మేలైన కంపెనీలు తీసుకొచ్చి మీ యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు ఆదాయం పెంచే మార్గం కూడా ఆలోచిస్తున్నా. వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం, నాణ్యమైన ఉత్పత్తులు చేస్తాం. ఎక్కడ రేటు బాగుంటే అక్కడ పంపిస్తాం. దానివల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది. డైరీకి ప్రాధాన్యత ఇస్తాం, చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తాం, కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తాం. ఎక్కడికక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక 100 ఎకరాలతో ఒక చిన్న ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఏర్పాటు చేస్తాను. మీకు నచ్చిన వ్యాపారం, చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడ చేసుకునే అవకాశం ఇస్తాం. దానికి మార్కెటింగ్ వసతులు కూడా కల్పిస్తున్నాను. నేను ఇలాంటి ఆలోచనలు చాలా చేస్తున్నాం. చిన్న చిన్న ఆలోచనలు పెద్ద పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఈరోజు మీరు చూడండి, 149 రూపాయలకి 100 ఛానళ్ళు, ఇంటర్నెట్, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్, లేకపోతే 3 సెల్ ఫోన్లు వస్తున్నాయంటే అది నేను ఆలోచించిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అన్నీ కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు తప్ప వేరే మార్గం లేదు. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చూశారు తమ్ముళ్ళు. ఇంతవరకు అమరావతి ఒక ఉదాహరణ. మనొక రాజధాని లేదు. నేను ఒక పిలిపిచ్చాను, రైతులకు అప్పీల్ చేశాను, మీరు ముందుకు రండి, ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వండి, తిరిగి 25-30 సెంట్లు తిరిగి మీకు ఇస్తాను, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తాం. దీనివల్ల ఇప్పుడుండే ఆదాయానికంటే 5-6 రెట్లు పెరుగుతుందని ఒక పిలిపిస్తే ప్రపంచంలో ఎక్కడా జరగల 34,000 ఎకరాలు ఒక్క మాట మాట్లాడకుండా నా మీద నమ్మకంతో ఇచ్చారంటే అది ఒక నమ్మకం. నా బాధ్యత ఏ కొద్ది మందో బాగుపడడం కాదు, ఏ కొద్ది మంది కోసం పనిచేయడం కాదు. ఈ సమాజంలో నిరుపేదలకు అండగా ఉంటాను. మీ పిల్లల భవిష్యత్తుకు భరోసాగా ఉంటాను. వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాను. మీ జీవన ప్రమాణాలు పెంచే వరకు, మీరు ఆనందంగా ఉండే వరకు రాత్రింబగుళ్ళు పనిచేస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఉపాధి కల్పిస్తాను, గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తాం,
ప్రైవేటు ఉద్యోగాలు సృష్టిస్తాం. ఇంకా మన వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటే వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు మీ దగ్గర నుంచి కావాల్సిన సహకారం కావాలి. నేను చెప్పింది మీకోసం చెప్తున్నా, దానికి మీరు సహకరించాలి. నెంబర్ 1 కూలీ నేనే తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు పనిచేస్తున్నాను? మీకోసం పనిచేస్తున్నా. నేను ఒక్కడు కష్టపడితే, నా తర్వాత నా కింద కష్టపడితే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మీ కష్టాలు తీరుతాయి. నేను ఒక్కడు పని చేయకపోతే, ఇప్పుడు నేను అమరావతిలో పడుకోనుంటే మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరిని అడుగుతున్నా. ఒకవేళ 10 సంవత్సరాలు నేను హైదరాబాద్లో ఉండొచ్చని రాష్ట్ర విభజన జరిగింది, చట్టంలో పెట్టారు 10 సంవత్సరాలు ఉండమని. నేను హైదరాబాద్లో ఉండుంటే తమ్ముళ్ళు మనం ఏమయ్యేవాళ్ళం ఒక్కసారి మీరు ఆలోచించుకోమని కోరుతున్నా. తొలి రోజున నాకు కూడా ఏ వస్తువులు లేవు, నేరుగా వచ్చాను. విజయవాడలో బస్సులో పడుకున్నాను. బస్సే నా ఆఫీసు, బస్సే నా బస, అక్కడే వంట, అక్కడే తిండి, అక్కడే కాలకృత్యాలు. ఆ తర్వాతనే ఆఫీసు డెవలప్ చేసుకున్నా. దానివల్ల రేపు రాబోయే జూన్కంతా అందరూ రావాలని ఆదేశాలు ఇచ్చాను. 5 నెలల్లో తాత్కాలిక సెక్రటరియట్కి శ్రీకారం చుట్టాం. అందరూ తప్పకుండా వస్తారు, అక్కడనే ఉంటాం, మీకోసం పనిచేస్తాం. ఆ తర్వాత మీరందరూ మెచ్చుకుని ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అమరావతిని పూర్తి చేసుకోవాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి, రాయలసీమ పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. దీనికి మీ సహకారం అవసరం. అధిగమించే తెలివితేటలు మనకున్నాయి. డబ్బులు ఇవ్వలేదు, ఇంకా విభజన చట్టంలో పెట్టిన పనులు ఇంకా కాలేదు, ఆర్థిక ఇబ్బందులున్నాయి. 2 ఏళ్ల తర్వాత ఇంత కష్టపడితే ఈ సంవత్సరం మన ఆదాయం తెలంగాణతో పోల్చుకుంటే ఇంకా 1%, 1.3% తక్కువగా ఉంది. వాళ్ళ ఆదాయం మొత్తం చూసుకుంటే కంబైన్డ్గా ఆలోచిస్తే 50.65% వాళ్ళకు వస్తే 49.35% మనకు వచ్చింది. అంటే ఇంకా నేను ఎంత కష్టపడాలో మీరే ఒక్కసారి ఆలోచించాలి. అంత కష్టపడితే తప్ప మనం బాగుపడే పరిస్థితి ఉండదు. అందుకే సవాలుగా తీసుకుందాం. మొట్టమొదటి సవాల్ని మిమ్మల్ని అందరినీ కోరేది, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ప్రతి ఒక్క వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను రిక్వెస్ట్ చేసే విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్క ఊరిలో పంట సంజీవనికి ప్రాధాన్యత ఇవ్వండి, ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు ఈనాడు, ఈటీవీ ఉంది, బ్రహ్మాండంగా స్పందించారు. మీరు కూడా అలాంటి పని చేయాలి. అలాంటి సంస్థల్ని పూర్తిగా అభినందించాలి. అవసరమైతే గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళు చేసిన కార్యక్రమానికి అభినందన తెలియజేద్దాం. దగ్గర డబ్బులుంటే మీకు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, కానీ దానికోసమైనా మీరు సరిగా దీన్ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళా మిమ్మల్ని కోరేది, ఈరోజు అడుగుతున్నా అందరినీ, నేను చెప్పింది మీకు అర్థమైందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా మీకు అర్థమైందా అని అడుగుతున్నా. మాకు అర్థమైందని వాళ్ళు అన్న కూర్చొని చేలు పైకెత్తండి. ఓకే, నీటి ఆవశ్యకత తెలుసుకున్నామని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మొత్తం నియోజకవర్గం అంతా వినపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ అర్థం చేసుకున్నారు, నేను చెప్పింది విన్నారు, 2 బాగున్నాయి. ఇప్పుడు పని చేయాలి, అక్కడే ప్రాబ్లం అంతా. అవునా కాదా? అర్థమవుతుంది. అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు చేస్తారు? 10 రోజులు. అవునా? 10 రోజులు వారమా? 10 రోజులా? 15 రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు తమ్ముడు? 10 రోజులు. ఓకే, మీరు వారం చెప్పారు, డబ్బులు ఇచ్చే బాధ్యత కలెక్టర్ చెప్తున్నా. 500 పంట కుంటలు తవ్విచ్చే బాధ్యత మీది. 15 రోజుల తర్వాత మళ్ళీ వస్తా, మళ్ళీ ఇక్కడే పెడతా.
వీళ్ళందరినీ బ్రహ్మాండంగా సన్మానం చేసి రాష్ట్రానికి ఒక ఆదర్శంగా వీళ్ళని చూపిస్తాను. 15 రోజులు చేయాలి. ఓకే, 500 పల్నాటి పౌరుషం ఉందా లేదా? చేస్తారని నమ్మకమేనని అడుగుతున్నా, మాట మీద నిలబడతారని అడుగుతున్నా. ఓకే, 15వ రోజు మళ్ళీ నేను ఇక్కడికి వస్తా. మళ్ళా అనుకుంటారు సార్కి ఏదో పని ఉంటుంది చెప్పాడు, మళ్ళా వస్తాడో లేదో అనుకుంటారు, కానీ తప్పకుండా వస్తా. ఒక పని చేద్దాం, ఇంకా కొంచెం టైం ఇస్తాం. 16వ తారీఖున నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇక్కడ వస్తా, మే 16. ఓకేనా? నమ్మకమేనా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి చేస్తామని. ఓకే, మళ్ళా నేను వస్తాను. ఈ విధంగా ఊర్లు పోటీ పడితే నాకు కొండంత ధైర్యం, ఏదైనా కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మనకుంది. అది నిరూపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరూ లేచి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. అందరూ లేయాలి, కుడి చెయ్యి ముందర పెట్టాలి. జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బిందువును నా ఆత్మ బంధువుగా భావించి నీటి పొదుపులో భాగస్వామిని అవుతానని, భావి తరాల వారి కోసం జల సంరక్షణకు నా వంతు కృషి చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదే మరిగా నడికూడి, అదే మరిగా దాచేపల్లి ఇంటికొక ఇంకుడు గొంతు కూడా దూవుతున్నారు. అవి కూడా ఎన్ని ఇండ్లుంటే అన్ని ఇంకుడు గొంతులు దూవుతున్నారు. అది కూడా ఈ కార్యక్రమంలో భాగం. ఇది చేయాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది. మళ్ళీ చేస్తామని నన్ను నమ్మకంగా పంపిస్తున్నారు కాబట్టి చేస్తామని మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. తాగేది